ఏంటిది చక్రవర్తి నువ్వంట్రా ఆ గోపాలం గారు ఒప్పించాడంట్రా అంటారా కొంప ముంచావు కదయ్యా అవును ఎట్ట పారిపోయాడు నాకేం తెలుసురా అంబులకు పెట్టాడు నేను ఏడున్నాడు మాయమయ్యాడు కేశవులు వెళ్ళు ఆడెక్కడన్నా సరే ఎతికి పట్టుకో ఆడు బయటికి వెళ్తే నా ప్రిస్టేజ్ హిందూ మహాసముద్రంలో కలిసిపోద్ది మా ఆ గోపాలంగాడు పేరాలతో బతికుంటానికి లేదు ఆడి శవమైనా సరే నేను కళ చూడాల్సిందే గోపాలంగాడి శవ అవును మావా ఆ గోపాలంగాడు ధర్మారావు కోసం పేరాలైనా ఇస్తాడు ఆ ధర్మారావు గెలుపు కోసం ఆస్తి కూడా అమ్మేస్తాడు అందుకే ఆడు పేనాలతో బతికుంటానికి లేదు సరే కానీ అంత డబ్బు ఖర్చు అయిద్దే దేనికి ఆ గోపాలంగాడి శవాన్ని తెచ్చి నీ కాళ్ళకాడ బారం ఒకడానికి డబ్బులేందే ఏ పని జరగదాయా ప్రజాస్వామ్యంలో డబ్బు ప్యాకాట్లో జోకర్ లాంటిదిరా ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదయ్యా నోటు రాయి నువ్వు నోటు రాయాలే గాని లక్షల అప్పు తెచ్చే పూసి నాది అమ్మో నోటు రాస్తే నా ప్రిస్టేజీ ఏ కాలంలో గడపడం ఏడగైపున్నా తప్పదు మరి సరే నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి కానీ ఆ గోపాలంగాడు మాత్రం పేనాలతో బతికుంటానికి లేదు ఎల్లో ఒరే గోపాలం బాబు ఆ గూడెం హోటల్లో గూడెం లేదు గోంగూర లేదు నువ్వు ఉండరా డబ్బు లేక నేచేస్తుంటే పక్కన ఇగోరా 2 లక్షలు మొండా కొడుకున్న ప్రాణాలు తీసేశాడు రా అందుకే జాగ్రత్తగా డబ్బు వాడమని చెప్పాడు ఫాదర్ చివరికి ఆస్తి తనకా పెట్టి డబ్బు తెచ్చుకోవాల్సిన గతికి తెచ్చావు నన్ను ఓన్లేరా బాధపడమాక భగవంతుడు మేలు చేసి నువ్వు పదవిలోకి రావాలే కానీ ఎవరో డబ్బు ఎంతసేపు సంపాదించాలా సంతకం పెట్టు మాట మీద డబ్బు పుట్టే రోజులు పోయాయన్నమాట చూస్తాను ఈ ఎలక్షన్ అవని వీళ్ళందరి సంగతి తేలుస్తాను వాళ్ళెందుకు తిడతావు వాళ్ళంతా నీ కోటేసేవాళ్ళే ఈ ప్రాంతంలో వడ్డీ వ్యాపారస్తులు అందరూ నీ కోటేసేవాళ్ళే ఎందుకో తెలుసా నువ్వు గెలిస్తే కానీ వాళ్ళు అప్పు తీరదగా వేస్తారు అందరూ నాకే ఓటేస్తారు నీ నవ్వు చూస్తుంటే నీ ఓటే నాకు అనుమానంగా ఉంది చక్రవర్తి ఆ గోపాలం వచ్చి మా గూడెం వాళ్ళందరినీ ధర్మారావు వైపు తిప్పేశాడు అందులో ముఖ్యమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా పెద్దవాళ్ళు పరపతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళంతా ఎందుకు మారారంటావు అబ్బాయా ధర్మారావు చదువుకున్నవాడిని డబ్బు లేనివాడిని నాట్లేసేటప్పుడు ఓట్లేసేటప్పుడు పేదవాడు వ్యాపారం చేస్తాడు రా చక్రవర్తి ఇందుతో 50 ఏళ్ళు చేసి వెనక్కి అటు తిరిగిపోయిన వాళ్ళందరికీ పంచమని ఎట్ట తిరిగిపోతారని చూస్తాను వాళ్ళంతా అటు వెళ్ళింది డబ్బు కోసం కాదండి వాళ్ళు రావాలంటే ఆ డబ్బే కావాలండి కుర్రాడికి నీకేం తెలుసు రాజకీయ పేదవాళ్ళ మీద మీకున్న తేలిక అభిప్రాయానికి నేను చాలా విచారిస్తున్నాను ఇదిగో అబ్బాయా కేసులు మావా రెండు కోపతాపాలకి సమయం కాదు అయినా ఎలక్షన్ లో ఓటర్కి డబ్బు పంచడం అనేది మనం కొత్తగా చేస్తున్న ప్రయోజనం కాదు అనాదిగా వస్తున్న ఆచారం ఆ ఆచారం తప్పని తెలిసినప్పుడు దాన్ని మనం ఖండించాలి కదా అబ్బాబ్బాబ్బా ఇప్పుడైతే ఏం చేయాలంటావు చేయగలిగేది ఉంది నేనే వెళ్ళి మరోసారి మా గూడెం వాళ్ళందరికీ నచ్చ చెప్తాను మరి వెళ్ళి ఆ ప్రయత్నాలు చేయక సాగు కబురు మోసుకొని ఎడకెందుకు వచ్చినట్టు ఏంటి మావా నువ్వు కూడా చిన్నపిల్లలాగా ఈయన గారు వెళ్ళి ఆ పని చూసేటప్పుడు తెల్లారిపోద్ది కానీ ముందు డబ్బిచ్చి పంప అవును ఫ్రెండ్ మామ చెప్పినట్టే చెయ్యి చక్రవర్తి నా నమ్మకానికి నువ్వు ఇచ్చే విలువింతేనా ఇప్పుడు కావాల్సింది నమ్మకం కాదు ఫ్రెండ్ ఎట్టగొట్టా నేను గెలవటం సరే నా నమ్మకం తప్పైనప్పుడు నా దగ్గర డబ్బే ఖర్చు పెడతాను నా ఫ్యాక్టరీ ఏమైపోయినా నాకు బాధ లేదు నువ్వు ఎన్నికల్లో గెలిచిన తర్వాతే నీకు నా ముఖం చూపిస్తాను వస్తాను ఆగు ఫ్రెండ్ వద్దు నీ డబ్బు ఖర్చు పెట్టద్దు మన స్నేహం పెరిగింది డబ్బుతో కాదు డబ్బు కోసం అంతకన్నా కాదు నేను ఆ మాట అంటున్నాను చక్రవర్తి నువ్వు ఎన్నికల్లో గెలవటం కోసం నా ఫ్యాక్టరీయే కాదు నా ప్రాణాలైనా సరే ఇస్తాను వస్తాను రెండు ఆగరా మామా కేశవుల చేత డబ్బు ఖర్చు పెట్టించడం నాకు ఇష్టం లేదు మామా ఎట్టా మినాయింపులు చేసుకుంటా పోతే నువ్వెట్ట కోటీశ్వరుడు అవుతావురా అందుకని పేనానికి పేనమైన ఫ్రెండ్ని మోసం చేస్తావా రాకతం పంచుకుపోయిన అన్నను మోసం చేయలే అది ఆస్తి కోసం ఇది పదవి కోసం అదే రాజనీతి ఏదాల్లో ఎతికినా కనిపించనిది ఉపనిషత్తుల్లో రాయనిది ఒక్క రాజకీయంలోనే ఉన్న నీతిరాది రాక్షస నీతి డబ్బున్నాడికి పదవి కావాలా పదవున్నాడికి డబ్బు కావాలా ఈ రెంటికి ఎడదీయలేని బంధం రా ఆ ముడిని ఎవ్వడు ఇప్పలేడు ఇప్పాలని చూశాడో బలైపోతాడు నువ్వు కూడా ఆస్తికి పదవికి అధిపతివి కావాలా ఎక్కడ చూసినా నువ్వే కనపడాలా ఎవరు నాటయ్యన్నా నీ పేరే వినపడాలా పదవిలో ఉన్న ఇంద్రయ్య కొడుకు కాబట్టి అందరూ నిన్ను పొగుడుతారు ఈ ప్రపంచంలో పాపం పెరిగినట్టుగా నువ్వు పెరిగిపోవాలి రావా అది చూసినా ముడిచిపోవాలా అదేరా నా కోరిక ఈ మొత్తం టప్పంతా పట్టుకే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి చక్రవర్తికి జై చక్రవర్తికి జై చక్రవర్తికి జై చక్రవర్తికి జై మీరందరా
చక్రవర్తికి 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 రాసుమామా వాళ్ళతో చేరిపోయాడా? అవును బాబు, మీరు ఇచ్చిన డబ్బు అట్టా కట్టుకెళ్ళి గోపాలం చేతిలో పెట్టాడు. ఇప్పుడు నువ్వన్న మాట నిజం కాకపోతే నేను నా పా చేస్తాను. బాబు గారు తమ ఉప్పు పులుసు తింటున్నాను. అబద్ధం పడతాను బాబు. చక్రవర్తి చక్రవర్తి, ఈ ఎన్నికలు పడుకుతు. ఈ ఎన్నికల్లో నువ్వు గెలవు. నా మాట విను. ఏం జరిగింది ఫ్రెండ్? నా భుజం తట్టి ముందుకు పంపాల్సిన నువ్వే పెరిగి మంది పోతున్నావా? అంతకంటే మరో మార్గం లేదు. మనం బ్రతికి బట్టగట్టాలనుకుంటే ఈ ఎన్నికల్లోంచి నువ్వు విరమించుకోవడమే మంచిది. అసలు ఏం జరిగింది ఫ్రెండ్? డబ్బు పంచుదామని గూడులోకి వెళ్ళారు. ఎవరు తీసుకోలేదు సరికదా, నన్ను తరిగి తరిగి కొట్టారు. పైగా నీ డబ్బుని, నీ బొమ్మని గూడు మధ్యలో తగలబెట్టారు. నన్ను అవమానించిన వాళ్ళెవ్వరూ ప్రాణాలతో బతుకుంటానికి లేదు. నా బొమ్మనే తగలబెట్టారు. నేను వాళ్ళనే తగలబెడతాను. ఇదయ్యా గూడానికి నిప్పంటించండి. నేను ఓడిపోకముందే కూడి అంతా మాడి మచ్చైపోవాలి. ఆ ధర్మారావుని బలపరిచిన వాళ్ళందరికీ బూడిదే మిగలాలి. ఎంత డబ్బైనా బాధలేదు. చక్రవర్తి, ఓడిపోతానన్న భయంలో జ్ఞానాన్ని, మానవత్వాన్ని మర్చిపోతున్నావు. కేశవరావు, ఆ నెలనే వద్దు చక్రవర్తి, వద్దు. ఇది మంచి పని కాదు. ఏ పాపం ఎరుగని మనుషులు, నోరు లేని జీవాలు ఈ మారణ హోమంలో పడి మనమలా మాడిపోతాయి. చక్రవర్తి, నా మాట విను. కేశవులు, ఆ ధర్మారావే గెలవాలన్న కోరిక నీకు కూడా ఉన్నట్టుంది. చక్రవర్తి, ఎంత మాట నువ్వు చక్రవర్తి. వద్దు వద్దు, నన్ను అనుమానించొద్దు చక్రవర్తి. నన్ను అనుమానించి మన స్నేహాన్ని అవమానించదు. కావాలి నా ప్రాణం తీసుకో చక్రవర్తి. నా ప్రాణం నాకు కావాల్సింది నీ ప్రాణాలు కాదు, నాకు ఓటేజనాల ప్రాణాలు. ఏరయ్యా వెళ్ళు. తెల్లారేసరికల్లా ఆ గూడెంలో ఒక్క కొంప కూడా మిగలటానికి లేదు. ఆ ధర్మారావుని, ఆడి తమ్ముళ్ళని, ఆ దాసుగాన్ని మరమరమాడే మంటల్లో పారేయండి. రాణిని మాత్రం తమ్ముడు, ప్రధానానికి ఏమైందిరా? తమ్ముడు మాట్లాడినారా? ప్రధానానికి ఏమైందిరా? కేశవులు, మా ప్రధానానికి ఏమైంది? తమ్ముడు మాట్లాడే. కనీసం నువ్వైనా చెప్పు కేశవులు. మా ప్రధానానికి ఏమీ కాలేదని చెప్పు కేశవులు. కేశవులు, మా ప్రధానానికి ఏమీ కాలేదని చెప్పు కేశవులు. ధర్మారావు గారు, స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చే ఈ కేశవులు స్నేహ ధర్మం కోసం మీ ప్రాణాలు తీసుకుంటున్నాడు. కేశవులు, ఏమిటి నువ్వు అనేది? న్యాయాన్ని, ధర్మాన్ని, మంచితనాన్ని, మానవత్వాన్ని, సంస్కారాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఒక్క కత్తిపోటుతో స్నేహం కోసం బలి తీసుకుంటున్నాడు. కేశవులు, నా చావే నీ స్నేహానికి చిహ్నం అయితే అంతకంటే కావాల్సిందేమో. రా, చంపు కేశవులు. లేదు, నేను ధర్మాన్ని చంపలేదు, మానవత్వాన్ని చంపలేదు. కేశవులు, మిత్రద్రోహం చేయలేదు, మిత్రద్రోహిగా మిగిలిపోలేదు. అవును కేశవులు, ఆగు. నువ్వు చావకూడదు. నువ్వు పేదవాళ్ల ప్రతినిధివి, వాళ్ళ ఆశాజ్యోతివి. నువ్వు ఆరిపోకూడదు. నేను చనిపోయినా కనీసం నువ్వైనా మిగలాలి. ఓటు హక్కు అంటే ఏమిటో తెలియని ఆ పేద ప్రజలకు నువ్వే ఒక దారి చూపెట్టాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత నీ మీద ఉంది కేశవులు. ఆ కత్తిలాతే. తమ్ముడు రారా, ఇదిగో కత్తి, తీసుకో. నన్ను నువ్వే చంపు. రా, తీసుకో. అడుగు వెనక్కి వేసి తిరిగివాడికి కాబో. అన్నయ్య రా, ముందుకురా. అమాయకుడైన ఆ కేశవులు ఎందుకురా హంతకుడు చేస్తా? ఒక రక్తం పంచుకు పుట్టినందుకు నీ చేతుల్లో చావటం కంటే నేను కోరేది. అన్నయ్య రా, నా చావు వల్ల నీకు మేలు జరుగుతుందంటే నన్ను నువ్వే చంపు. నా చావు వల్ల నీకు పదవి, ప్రతిష్ట లభిస్తాయనుకుంటే నీ చేతులతో నువ్వే నన్ను స్వయంగా చంపరా. అన్నయ్య రా, తీసుకో, తీసుకో కత్తి. అన్నయ్య తప్పో. అన్నయ్య, నేను నెగ్గాలన్నయ్యా. నువ్వు బతికుంటే నేను నెగ్గనన్నయ్యా. నేను ఓడిపోతే నా పిచ్చేసి కుక్కల సింపిన పిత్తరవుతుందన్నయ్యా. నేను నెక్కాలి, నువ్వు సావాలి. నేను నెక్కాలి, నువ్వు సావాలి. తప్పదన్నయ్యా. అందుకే పరారా. చక్రవర్తి, వాళ్ళు దిగు దిగు. చచ్చాను దేవుడు. చక్రవర్తి